మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. కూల్చివేతలో పాల్గొన్నటువంటి అరెస్టులో భాగంగా మా పాత వైసీపీ సోదరులు చేత ఓడిపోయిన ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మీకేం చేయలేదు, కానీ అధికారం లేనప్పుడు మీరే ముందుండాలి అని ప్రోత్సహించి పాపం వారి చేత బలవంతంగా అసలు కావలి అన్యాయం అయిపోతుంది, అక్రమం అయిపోతుంది, రౌడీజం జరుగుతుంది అని గగ్గోలు పెట్టించి దాదాపు ఒక 3 దశాబ్దాల కిందట స్వాతి ముచ్చి 3 దశాబ్దాలు దాటి ఉంటుందా కమల్ హాసన్ సినిమా వచ్చి. కమల్ హాసన్ కూడా నవ్వుకుని ఉంటాడు, నాకంటే ప్రతాప్ రెడ్డి గారి ముందు పుట్టుంటే నేను నటుడిని అయ్యేవాడిని కాదేమో. అధికారం ఉన్నప్పుడు నిన్న మాట్లాడిన మా సోదరులు రఘు యాదవ్ గారు, కామరాజు గారు, ప్రసన్న గారి డిగ్రీ తీసిన సందర్భం లేదు, ఆర్థికంగా కానీ పదవులు కానీ. అధికారం పోయినాక మీరే నాకు పెద్ద దిక్కు అని చెప్పి వాళ్ళతో అభూత కల్పనలు మాట్లాడించారు. ఆ విధంగా కమల్ హాసన్ కూడా గుర్తు చేసుకున్నాడు పాపం, ఇదని ముందు పుట్టుంటే నాకు నటనలో అవకాశం తక్కువ ఉండేదని. నిన్నటి రోజులు ఎందుకు అరెస్ట్ చేశారు? ఒక ప్రభుత్వ పథకం, కేంద్ర ప్రభుత్వం ఈ కావలి కూడా వెనకబడిన ప్రాంతం చుట్టుపక్కల పల్లెలకి ఆయువు పట్టుగా ఉంది. ఇట్లాంటి పట్టణంలో మనం ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీళ్లు ఇస్తే పట్టణం అభివృద్ధి చెందితే పల్లెలు కూడా అభివృద్ధి చెందుతాయని అమృత పథకం ద్వారా ఇచ్చిన పథకానికి సంబంధించిన ఒక పెద్ద స్తూపాన్ని కనుమరుగు చేసిన సందర్భం. నీ దగ్గర నిజాయితీ ఉంటే, నీ దగ్గర నిబద్ధత ఉంటే అది కూల్చివేసినప్పుడు కావలి శాసనసభ్యుడు నువ్వు, ఎవరో దుండగులు కూల్చారు, నువ్వు నిగ్గు తేల్చాలి కదా నిజాయితీ పరుడు అయితే. పక్క రోజే నీ నిలువెత్తు కట్అవుట్ ఉండేది 4 అడుగులు, కానీ 6 అడుగులు ఫోటో వేసుకున్నావు. నీ పక్కనే నీ అదే రాము లక్ష్మణ్ అతన్ని కూడా సుకుమారుడిది కూడా వేసుకున్నావు. ముందు రోజు దుండగులు కూల్చేస్తే పక్క రోజు ఎందుకు శంకుస్థాపన చేస్తా? కావలి ప్రజలు ప్రతిదీ నిశ్చింతగా గమనిస్తా ఉన్నారు. నువ్వు ఎన్ని నాటకాలు వేసినా, అవసరానికి ఏ అవసరానికి ఆ గుడికెత్తినా ప్రతిదీ కూడా నిశ్చింతగా గమనిస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రతాప్ రెడ్డి గారు అధికారం పోయిన తర్వాత మొదటిసారి ఆలోచనలో పడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు, ఆవేదన చెందాడు. దేనికంటే అతని మీద కేసు ఫైల్ అవ్వగానే ఎవరే నా మీద అట్రాసిటీ కేసు పెట్టారు, ఈ పైలాన్ కూల్చివేత నేనే నా సారథ్యంలోనే ఎంతో మంది అమాయకులు నిన్న అరెస్ట్ అయిన వాళ్ళు లేదా ఇంకొంతమంది అరెస్ట్ అవ్వాల్సిన అమాయకులను వాళ్ళ జీవితాలతో నేను ఆడుకునే డబ్బు ఉంది, అధికారం ఉంది, అహంతో అధికార మదంతో వాళ్ళతో పని చేయించాను, ఈరోజు నా మీద కూడా కేసు వచ్చింది అని పశ్చాత్తాపడ్డాడు. ఎందుకు పశ్చాత్తాపడ్డాడంటే ఒక్కసారి 4 సంవత్సరాలు రీల్ వెనక్కి తీసుకున్నాడు. అధికార మదంతో ఆనాటి సీనియర్ విలేకరి ఇప్పుడు ఎడంగా ప్రతాప్ రెడ్డి గారి తండ్రి వయసు జలదంగి ప్రభాకర్, అతని ఇంటికి మనుషులను పంపించి దౌర్జన్యం చేయించానే, అతని మీద కేసు పెట్టించా. అదేవిధంగా ఆది వయసులో ప్రముఖుడు సీనియర్ జర్నలిస్ట్ ఒలేట్ నాగేశ్వరరావు మీద నా మనుషులను పంపించి దాడి చేయించా, అతని మీద SC ST కేసు పెట్టించా. ఇది కూడా ఆలోచించాలా? అదే పవిత్ర రంజాన్ నెలలో ముజీర్ విలేకరి మీద సేమ్ అదే దాడి చేయించి అట్రాసిటీ కేసు పెట్టించాను. వారి కుటుంబ సభ్యులు ఎంత ఆవేదన పడి ఉంటారో. ఈ రోజు అంటే పైలాన్ కూల్చివేత కేసు పెట్టినా కూడా నాకు ఇంత ఆవేదన ఉంది అంటే ఆ రోజు వాళ్ళు తప్పు లేకపోయినా నేను దండించి నేను అట్రాసిటీ కేసు పెట్టిస్తే వారి కుటుంబ సభ్యులు, వారి పిల్లలు ఎంత బాధపడి ఉంటారని వారు నిన్న బెంగళూరు నుంచి వాళ్ళ ఫోన్ సంభాషణలో అతని మాటల్లో ఆ తడబాటు, ఆ పశ్చాత్తాపం ప్రతాప్ రెడ్డి దగ్గర కనపడింది. ఈ తప్పు అధికారంలో ఉన్నప్పుడు నేను చేయకపోతే నాకు ఎన్ని దోషాలు చుట్టుకునేవి కాదు కదా. ఒక
సామాన్యుల్ని నేను చేస్తున్న గ్రావిల్ అంటున్నాడు. గ్రావిల్ ఎప్పుడు జరుగుతూనే ఉంటది. ఒక ఇల్లు కట్టుకోవాలంటే ప్రతి ఒక్కరు గ్రావిల్ తోలుకోవాల్సింది. దాన్ని ఎవరు కూడా అడ్డు చెప్పట్లా, మా శాసనసభ్యులు కూడా అడ్డు చెప్పట్లా. గ్రావిల్ తోడుకోవడంలో అడ్డు కాదు, గ్రావిల్ కి లారీకి 1500 తీసుకున్న దానిలోనే అడ్డు.